నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి విలేజ్. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మనకు, శ్రీ రామలింగేశ్వర స్వామి అని. అక్కడ నుంచి ఒక 300 మీటర్స్ లోపలికి వెళ్తే మనకు టెంపుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో సంగారెడ్డి నుంచి రావచ్చు, 11 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ సదాశివపేట ఉంటుంది, అక్కడ నుంచి ఆటోలు బస్సులు అన్ని అవైలబుల్ ఉంటాయి. మన పల్లెవేలుగా ఆపుతారు ఇక్కడ, ఆటోలు కూడా చాలా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదేమో సంగారెడ్డి నుంచి వచ్చే రూట్, ఇదేమో సదాశివపేట నుంచి వచ్చేది. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం ఇక. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం నందికంది శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది బయట సైడ్ నుంచి అనేది వ్యూ అనేది చూడండి. అప్పట్లో నిర్మించిన నిర్మాణాలు, బయటి ప్రహరీ గోడ అవన్నీ. అయితే ఈ యొక్క చరిత్ర ఏంటంటే, కళ్యాణి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అంటే కళ్యాణి చాళుక్యులు మనపై క్రీస్తకం 973 నుంచి 1200 సంవత్సరం వరకు ఈ సంగారెడ్డి ప్రాంతాన్ని పాలించారు. ముఖ్యంగా 1182 నుంచి 1200 మధ్యలో విక్రమాదిత్యుడు అనేది ఈ సంగారెడ్డిని పాలించాడండి. మనకి పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ శివాలయాన్ని 1014లో నిర్మించారు. అంటే విక్రమాదిత్యుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న శిలాశాసనాలు అనుసరించి కూడా మనకు తెలుస్తుంది అండి. అయితే అత్యంత పవిత్రమైన పురాతనమైన శివాలయాల్లో ఒకటి అండి ఈ శివాలయం. ఇది సంగారెడ్డి జిల్లా నందికందిలో ఉంటుంది. మనకు నందికంది నుంచి లోపలికి కొంచెం దూరమే అండి, ఎక్కువ దూరం కూడా లేదు. అయితే అప్పట్లో ఈ కళ్యాణ చాళుక్యుల అనే కాలంలో అయితే ఈ ఆలయం విశిష్టత చాలా బాగుండేదండి. ఎందుకంటే ఇక్కడ శంకరుడు మృత్యుంజయ మహాశివలింగ స్వరూపంలో పూజలు అందుకుంటానండి. అయితే ఈ శిలాశాస్త్రాన్ని అనుసరించి ఈ నందికంది పూర్వ పేరు కిరియాకంది. ఇది సంగారెడ్డికి నైరుతి దిశలో ఉంటుంది. అంటే ముంబై హైవే ఉంది కదా ఇప్పుడు, ఆ హైవే దగ్గరనే ఉంటుందండి. అయితే ఆలయం అనేది నిర్మాణం అనేది నక్షత్ర ఆకృతిలో నిర్మాణించబడింది. అంటే భూ ప్రణాళిక నక్షత్ర ఆకారంలో ఉంటుందండి. ఈ ఆకారం చూసారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది అనేది నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఆ పైనుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ఆలయ సంపద చూడండి ఎట్లా ఉందో, అక్కడ శిల్పులు ఎలా చెక్కారు, అసలు ఎట్లాంటి నిర్మాణాలు చేశారు. ఇట్లాంటి ఆలయాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప అండి ఈ కాలంలో. కానీ పురాతన కాలంలోనే నిర్మించారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనము. చూడండి ఇవన్నీ ఇట్లాంటి స్తంభాలు ఒకటి అనుకొని, ఆ పైన డిజైన్ కానీ అసలు వాళ్ళు ఎక్కడ ముందు ఎట్లా చేసుకున్నారు. ఇప్పుడంటే మనకు ప్రింటర్స్ ఉన్నాయి, ప్రింట్ తీసుకుంటుంటాం అయిపోతుంది. కానీ అప్పుడు డిజైన్ ఎలా చేయాలి, ఒకదానిపై ఒకటి ఎలా చేయాలి, ఆ కాలంలోని శిల్పులు చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. చూడండి మీకు అక్కడ కింద కూడా కనిపిస్తుంది ఇట్లా స్టార్ సింబల్ లాగా ఇట్లా షేప్ ఉంది కదా, నక్షత్ర ఆకారం లాగా. ఈ గోపురం పైన జెండా చాలా బాగుంది అండి. ఇది నేను కూడా అసలు మిస్ అయిపోయినట్లున్నాను. సంగారెడ్డికి దగ్గరనే అండి, ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్ళండి. ఇటు సదాశివపేట నుంచి కూడా దగ్గరనే అవుతుంది, లేకపోతే సంగారెడ్డి నుంచి ఆటోలు కానీ బస్సెస్ కానీ అవైలబుల్గానే ఉంటాయండి. మొత్తం ఈ ఆలయం అనేది 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి. ఆలయం వెనుక భాగంలో పద్మాకృతి ముద్ర ఉంటుంది. గర్భగుడిలో మృత్యుంజయ మహాశివలింగ స్వరూపుడైన రామలింగేశ్వర స్వామి ఉంటారండి. ఆలయం వెనుక వైపు పార్వతీమాత విగ్రహం ఉంటుంది, విదేకుడి అనేది. చూడండి ఇవి నక్షత్రాకారంలో ఉంటుంది. అండ్ గుడి లోపల నవరంగ మండపం, చతుర్థ శిలాస్తంభాలతో కూడిన మండపం అనేది ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారంలోనే మనకి ఆలయం యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది. అంటే ఒకటి శాసనం లాగా ఉంటుంది ఎంట్రన్స్ లోనే, అది కూడా మనం గమనించవచ్చు. అండ్ ఈ ప్రవేశ ద్వారంలోనే ఏకశిలపై ఇరువైపులా అష్టభుజాలతో ఉన్న నటరాజస్వామి విగ్రహం, ఇంకా మహిషాసుర మర్దిని విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయండి. ఇది చూడండి, ఇది ఇంకా నక్షత్ర రూపంలో ఉంటుంది, 16 కోణాల్లో ఉంటుంది. మొత్తం విమాన నక్షత్ర ఆకారంలో ఉండి 16 కోణాల్లో ఉంటుంది. ఆలయంలో ప్రతి మూలకి అద్భుతమైన శిల్పాలు ఉన్నాయండి. అసలు ఎట్లాంటి శిల్పాలు ఎట్లా నిర్మించారో ఆ కాలంలో అంటే మన హిస్టరీని అస్సలు మర్చిపోవద్దు, మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. ఈ కాలంలో మనం అట్లాంటివి చెక్కాలంటే అస్సలు జరగని పని. బట్ ఆ రోజుల్లోనే ఇట్లాంటి అద్భుతాలు జరిగాయండి మన కళ్యాణి చాళుక్యుల కాలంలోనే. ఈ శిల్పులు నల్లరాతిపై ఒక్కొక్క శిల్పాన్ని చెక్కిన తీరైతే అద్భుతం అండి. ఇదే మన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని మహాపుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయాన్ని నందికంది శివాలయం అని కూడా అంటారండి. చూడండి ఇది ఆలయం ఎంట్రన్స్లో ఉంటుంది ఇక్కడ మనకి. అండ్ ఇది చూడండి, ఇక్కడ నుంచి కొంచెం చిన్న దారిలాగా ఉంటుంది మనం లోపలికి వెళ్ళడానికి. ఇదే అండి, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, చిన్న దారి. చూడండి ఇక్కడ నుంచి మనం వెళ్ళగానే ఎడమ సైడ్ ఏమో ఒక చిన్న శిలాశాసనం లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కుడి సైడ్ ఏమో ధ్వజస్తంభం ఉంటుంది మనకి. చూడండి ఇది ఆలయం ఎదురుగా నుండి వ్యూ అండి. మనకి ఆలయంకి ఇరుపక్కల మనకు ఉత్తరం సైడ్ తూర్పు సైడ్ అనే దారులు ఉంటాయి.
అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు లోపలికి. ఈ ఆలయం లోపల గర్భగుడి అనేది తామర పుష్పాకారంలో ఉంటుందండి. లోపల నవరంగ మండపం, చతుర్థ శిలా స్తంభాలతో కూడిన మండపం ఉంటుంది. అది కూడా మీకు కనిపిస్తుంది కదా, 4 స్తంభాలు. మనకు నంది విగ్రహం కూడా ఇదే నవరంగ మండపం లేదా చతుర్థ శిలా స్తంభాలతో కూడిన మండపం అండి. అదే చూడండి, ఇక్కడ చూడండి మీకు ఆ విగ్రహాలని, శిలాస్తంభాలు చూడండి. ఆ శిలాస్తంభాల పైన చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయండి. ప్రతి మూలకి శిల్పాలు చాలా బాగా చెక్కారు. ఒక్క స్తంభం పైన ఇట్లాంటి చూడండి, ఏకశిలా స్తంభం, ఒక్క స్తంభం పైన ఇలాంటి విగ్రహాలు చెక్కడం అనేది మామూలు విషయం కాదు. ఇది అది నవరంగ మండపం లేక చతుర్థ శిలా స్తంభాల మండపం. మనకు అక్కడ గణపతి స్వామి కూడా, వినాయకుడు కూడా మనకు దర్శనం ఇస్తారు. అయితే ఈ ఆలయంలో హిందూ దేవులతో పాటు నర్తకులు, ఏనుగుల విగ్రహాలు, సింహాలు, పద్మాలు, పద్మలతలు చాలా బాగా చెక్కారు. ఈ ఆలయంలో ప్రతి మూలపైన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం మొత్తం 16 కోణాల్లో ఉంటుంది, నక్షత్రాకారంలో ఉంటుంది. ముఖ మండపం, గర్భగృహంతో ఆలయం చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆలయ మండపానికి తూర్పు, ఉత్తరం, దక్షిణ ప్రత్యేక ద్వారాలు ఉన్నాయండి. ఆలయంలో 22 స్తంభాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిపైన అమోఘమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మీకు ఇందాక చూసారు కదా బయట సైడ్ ఎంత బాగా చెక్కారు. ఈ చతుర్థ శిలా స్తంభాలతో మండపం ఉంది కదా, ఈ స్తంభం పైన కూడా చూడండి ఎంత బాగా విగ్రహాలను చెక్కారు. ఈ ఆలయం అనేది కళ్యాణి చాళుక్యుల శైవభక్తికి, శిల్పకళ వైభవానికి మచ్చు తునకగా చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ నంది విగ్రహం అనేది కొంచెం దెబ్బతిన్నది. ఈ కళ్యాణి చాళుక్యుల కళా సృష్టికి అద్దం పడుతుందండి. ఈ ఆలయంలో ఈశ్వరుడు స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. ఇదే అండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా నటరాజస్వామి విగ్రహం. ఆ నటు సైడ్ ఏమో మనకు వినాయక స్వామి విగ్రహం ఉంటుంది. ఈ గర్భగుడిలోకి ప్రవేశించగానే ద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల విగ్రహాలు ఉంటాయండి. ద్వారపాలక విగ్రహాలు దక్షిణ దిశలో ఒక మహాగణపతి విగ్రహం ఉంటుంది. అది సెంట్రల్ హాల్లో అనేది ఇక్కడ 4 స్తంభాలతో కూడిన మండపం లేదా నవరంగ మండపం అని అంటారండి. చాలా బాగుంది. నవరంగ మండపంలో ఒక్కొక్క ఆది స్తంభంపై హిందూ దేవతలు, దిక్పాలకులు శిల్పాలు చెక్కారు. శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ, నరసింహస్వామి, నటరాజస్వామి, మహిషాసురమర్దిని విగ్రహాలు కూడా ఉన్నాయండి. అయితే ఈ ప్రతి రాతి స్లాబ్ను చాలా బాగా నిర్మించారండి. బయట మీకు ఎంట్రన్స్ లో మకర తోరణం ఉంటుంది రాతి స్తంభం పైన. ఆ తోరణం పైన పద్మపుష్ప మొగ్గాలు కూడా చాలా బాగా చెక్కారు శిల్పులు. ఇవి అండి ఇక్కడనే ప్రవేశ ద్వారం ఉంటుంది కదా పైన, అక్కడ చూడండి, అక్కడ అన్నమాట. రథం కూడా ఉందండి, పురాతనమైన రథం, అక్కడ చూడొచ్చు అన్ని. ఇది బయట సైడ్ నుంచి మొత్తం వ్యూ అనేది ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ దగ్గర చూడండి బయట సైడ్ కొంచెం దెబ్బతిన్నది. ఇటు సైడ్ సగం ఉంది, అక్కడ మొత్తం ఉంది. తర్వాత జరిగిన దాడుల్లో ఏమైనా ధ్వంసం అయి ఉండొచ్చు. ఇవి మెట్ల మీద ఉన్నాయండి, ఇవి నాకు అర్థం కాలేదు ఇవి ఏంటివో. చూడండి చాలా బాగా చేశారు అవి కూడా. ప్రవేశ ద్వారం పైన తూర్పు వైపు నటరాజు, పడమర వైపు గజలక్ష్మి విగ్రహం చాలా బాగా చెక్కారండి. ఇదేమో మనకి చూడండి ఎంత బాగుందో ఏరియా అనేది. అయితే ఇక్కడ ఎక్కడ లేని ఒక ప్రత్యేకమైనది ఉందండి. ఏంటి అంటే సూర్యకిరణాలు అనేది గర్భగుడిలో కొలువైన శివలింగాన్ని తాకే విధంగా శిల్పులు తోరణాన్ని చెక్కారండి. ఆలయ తోరణం పైకప్పు 7 తామర మొగ్గలు భూమిని సూచిస్తున్నాయండి. వీటి మధ్య 6 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల గుండా సూర్యుడి కిరణాలు ఒక్కో ఋతువులో ఒక్కో రంధ్రం కూడా ప్రయాణించి మూల విరాట్ ఉండదు కదా మన శివలింగం పైన పడేటట్టు చేశారండి. ఒకప్పుడు ఇది దేదీప్యమానంగా వెలిగేదండి ఈ గుడి అనేది. ఆ ప్రకాశ వెలుగుల్లో భక్తులు అష్టషడ్వర్లైన కామం, క్రోధం, మోహం, లోభం, మదమాత్సర్యం వదులుకొని శ్రీ మహాలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళ పాపాలు అనేవి పటాపంచలై జన్మధన్యం అవుతుందని ప్రతీతి. అయితే గర్భగుడిలోకి ప్రవేశించగానే మూల విరాట్కి ఎదురుగా నల్లని రాజుతో మలిచిన నంది విగ్రహం ఉంటుందండి. ఈ నందీశ్వరుడికి ఎడమ వైపున వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది అక్కడ సైడ్. అనేది ఈ బయట చూడండి కొన్ని మన ధ్వంసమైన విగ్రహాలను ఇక్కడ తెచ్చి పెట్టారనమాట బయట సైడు. ఈ ఆలయానికి వెళ్ళడం మన జన్మ ధన్యమైపోయిందండి. ఒక్కసారి అందరూ ఓం నమః శివాయ అనుకోండి. అండ్ ఇక్కడ మనకి మృత్యుంజయ మహాశివలింగ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. థ్యాంక్ యూ.